పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ రోజులలో ఏంటంటే ధనం మూలం మిదం జగత్తు. ఈ ధనం మూలం మిదం జగత్తు మీద నేను చాలా రీసెర్చ్ చేసిన. అయితే ఈ పైస రావాలి మనిషికి. అయితే నేను అనుభవించిన డబ్బులు లేకుండా సిరిక్రెట్లా దొంగల ఏది మన దొంగలాగా ఈ అప్పులకు రాత్రి లేచిపోవడము, వాడు నాకంటే ముందు లేచి రావడం ఇవన్నీ జరిగినాయి. అయితే నేను ఒకటే సాధన చేయాలి, 10 మందికి పని ఇచ్చేది ఏంది ధనం. ధనం ఎట్లా వస్తుంది తాంత్రికంగా అంటే మీదికెళ్ళి రాలిపడదు. ఆటోమేటిక్గా మనం చేసే వృత్తి కానీ మనం చేసే పనులకు కానీ కొంచెం ఎక్కువ చూపిస్తుంది, ధనం వస్తుంది. మనము ఒక 20 రూపాయలు ఇవ్వనం అనుకో, లేదు 5 రూపాయలు ఇస్తాను చేతిలో పెట్టిపోతారు. అట్లా కాదు, ఆ తాంత్రికం వస్తే ఆడు 20 అడిగితే 5 రూపాయలు ఉండలే అని 25 రూపాయలు ఇచ్చిపోతాడు. అది ధనం వచ్చే ఆస్కారం. అటువంటి క్రియలు నేను ఎన్నో కనిపెట్టినా. ఈ ధనం రావడానికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా మానవులు, అదే దేవతలు రాక్షసులు, వీళ్ళిద్దరు ఏం చేసిందంటే ఈయన వశిష్ఠుడు కనిపెట్టి శుక్రాచారి కూడా కనిపెట్టిండు ఈ పాల సముద్రంలో ధనానికి సంబంధించినవి మానవునికి అది దేవతలకు పనిచేటి రాక్షసులు పనిచేటి ఒక ఐటమ్స్. దీంట్లో ధన్వంతరి ఉన్నాడు, అమృతం ఉన్నది సముద్రం లోపల, మళ్ళీ వచ్చేసి లక్ష్మి ఉన్నది. దీన్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి? దీన్ని చిలకొట్టాలి. సముద్రాన్ని చిలకొట్టాలంటే అంత పెద్ద కవ్వమేడ దొరుకుతుంది మనకు, అంత పెద్ద తాడేడ దొరుకుతుంది. ఒక మానవుల దేవతలతోటి సాధ్యపడదు. దీనికి రాక్షసుల సహాయం తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిందంటే శుక్రాచార్యుని సంప్రదిస్తారు. స్వామి మరి మా గురువు మీరు అన్ని రాక్షసులు సంప్రదిస్తారు, మరి ఇట్లా ఉందంట మమ్మల్ని రమ్మంటారు ఆ కవ్వం చిలికెటందుకు. మరి ఆ కవ్వం ఎట్లా చేస్తారంటే వాసుకు అనే సర్పాన్ని ఈ మందర పర్వతం తెచ్చి అని లేస్తారంట సముద్రంలో వేసి దానికి ఆ వాసుకి పామును చుట్టేసి చిలకాలంట. అయితే బాగానే ఉంది చిలికితే మరి దాని లోపల అమృతం వెళ్తుంది. వాళ్ళ సైడ్ పోయింది అనుకో మీరు ఏ చేసినా లాభం లేదు, దేవత సైడ్ పోతే. అందుకని చెప్పేసి మీరు ఒక కండిషన్ పెట్టుండ్రి, అమృతం మాత్రము దాని లోపల ఉందంట మా గురువు గారు చెప్పిండ్రు, చెరిసగం ఎవరికి వచ్చినా సరే, మీ సైడ్ వచ్చినా మీరు తీసుకొని మా సైడ్ వచ్చినా మేము తీసుకుంటాం, అమృతం మాత్రం చెరిసగం ఎవరికైనా రాని ఎవరి సైడ్ వచ్చినా సరే అని మాట్లాడుకుంటాం. సరే అని ఆ వాసుకు ఈ సర్పాన్ని తీసుకొచ్చి దాంట్లో ఈ మందర పర్వతాన్ని వేసి చిలుకుతుంటారు సముద్రాన్ని. చిలికినప్పుడు దాంట్లోకి నుంచి ఈ ధన్వంతరి వస్తాడు, ఏది ఔషధ కలుషాన్ని పట్టుకొని అది ఇంత బొట్టేసుకుంటే దానికి ఏ రోగాలు రావు. మళ్ళీ వచ్చేసి దాంట్లోకి వెళ్ళి ఈ కామధేనువు వస్తుంది. కామధేనువు ఏంటంటే ఏది అడిగితే అది ఇస్తుంది, అది దేవతల సైడ్ వస్తుంది. మళ్ళీ వచ్చేసి ఐరావతం వస్తుంది.
అది కూడా 7 తొండాలతోటి తెల్లగా ఉంటుంది. అది ఏది అడిగితే అది ఇస్తాను అనమాట. అది కూడా దేవతల సైడ్ వస్తుంది. సరే, మళ్ళీ వచ్చేసి దాని లోపల కల్పవృక్షం వస్తుంది. అది ఆ కల్పవృక్షం కింద నిలబడి ఏ ధ్యానం చేసి ఏది అడిగినా కానీ అది నెరవేరుతుంది అనమాట. ఇది వస్తుంది. అయితే దీంతో పాటు ఇవన్నీ వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి తామర కలమల మీద కూర్చొని చక్క మెరుసుకుంటూ ఆమె బయటకు వస్తుంది. ఆమె చుట్టూ ఏముండేదంటే గోమతి చక్రాలు, మళ్ళీ వచ్చేసి ఆమెకు మన దక్షిణావృత శంకు, మళ్ళీ వచ్చి ముత్యాలు, సురిటి ముత్యాలు, మళ్ళీ వచ్చేసి వీళ్ళు ఏది జలకన్యలు ఆమె చుట్టూ ఉండేదన్నమాట. ఇవన్నీ ధనానికి సంబంధించినవి. అయితే ఈమె పక్క బైక్ రాగానే ఏమైందంటే దేవతలు ఆమెను ఆహ్వానించి విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటాడు. మరి ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ అలా తిరుగుతున్నాయి, తిరిగి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ సముద్రంలో. అయితే వాటిలో లక్షణం ఏముంటుంది? దాని లోపల లక్ష్మికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. వీటి లోపల ముత్యము, దాంట్లో ఉన్న ముత్యాలకు కానీ, సురుటి ముత్యాలకు కానీ, దాని లోపల ఉన్న గజలక్ష్మి గోమచక్రానికి కానీ, గోమచక్రం అంటే ఏంది? ఈ గోమచక్రం ఈ విధంగా ఉంటుంది, ఇట్లా చక్రం లాగా ఉంటుంది. దాని లోపల గోమచక్రం, అది మీకు అందరికీ తెలుసు. అది ఆ గోమచక్రం ఏదైతుందో అట్లనే గజలక్ష్మి గోమచక్రం ఉంటుంది. ఇది గజలక్ష్మి గోమచక్రం, ఇది గజలక్ష్మి. మామూలు లక్ష్మి ఇచ్చే గోమచక్రం అది అందరికీ తెలుసు. ఇది గజలక్ష్మి గోమచక్రం. దీన్ని మనం ఇంట్లో పెట్టుకొని వ్యాపార స్థలం పెట్టుకుంటే విపరీతమైన ధనానికి లోటు ఉండదు. ఎక్కడి నుంచైనా మనకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది ఈ గజలక్ష్మి గోమచక్రం. అయితే దీని లోపల సైజులు ఉంటాయి. ఇంత పెద్ద సైజు కావాలన్నా కూడా ఇస్తాం. పెద్ద ఆఫీసులలో పెద్ద కోట్ల రూపాయల బిజినెస్ చేసేటోళ్ళు పెట్టుకోవాలి టేబుల్ మీద. అయితే ఇంట్లో కూడా పెట్టుకొని పూజ చేసుకున్న ధనానికి లోటు ఉండదు. అయితే దీని లోపల లాకెట్ ఉంటుంది, గజలక్ష్మి గోమతి చక్ర లాకెట్. ఇది కూడా మీకు కావాలంటే పంపిస్తే నా దగ్గర ఉంటుంది. 100% ల్యాబ్ టెస్టింగ్ చేసి ఉంటుంది. మీకు కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోండి, నేను పంపిస్తాను. నన్ను కలవాలంటే మాత్రము సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులల్లో పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా నేను కలుస్తా. ఒక జాతకం చూడాలంటే 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మీ సమస్యలు అన్నింటికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 40 నిమిషాలు టైం తీసుకుంటాం. రాగానే లైన్ అయిపోయింది పో అడగలుపు నిలగొట్ట. మీ ఫ్యామిలీ లోపల, మీ మనసు లోపల నేను కూడా ఒక నెయ్యి ఆ సమయంలో మీ కష్టాల లోపల నేను కూడా పాల్పంచుకొని జాతకం చెప్తా, రెమెడీ ఇస్తాను. నేను ఇచ్చే రెమెడీస్ 41 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతలేవు కాబట్టి నేను ఇది కొనసాగిస్తున్నా. రండి, నన్ను కలవండి. నేను ఉండేది ఇది కింద ఫోన్ నెంబర్లు ఫోన్ చేసుకొని రండి. బిఎన్ రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా. ఫోన్ చేసి రండి. జై గురుదత్తం.